వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. 5వ రోజుకు చేరుకున్న ఈ శిబిరంలో ఇప్పటి వరకు 4300 మందికి పైగా సందర్శించగా 2520 మందికి ఉచిత కంటి పరీక్షలు, 1618 మందికి ఉచిత కంటి అద్దాలు అందించారు. అలాగే 142 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలకు ఎంపిక చేయగా ఇప్పటికే 64 మందికి విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. ఈ శిబిరానికి సందర్శించిన స్థానిక ఎస్ఐ శేఖర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిగా ఉచిత నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ శిబిరం ఈ నెల 10వ తేదీ వరకు ఉచిత కంటి పరీక్షలు, 12వ తేదీ వరకు శుక్లాల శస్త్రచికిత్సలతో కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తలకొండపల్లి మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐక్యత ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదకరమని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. గతంలో మీటీవీ మెదక్ రిపోర్టర్ గా ఆయన అందించిన సేవలు మరవలేనివని, ఆయన మరణం పాత్రికేయ వర్గానికి తీరని లోటని జర్నలిస్టులు అఫ్సర్, సుధాకర్, నరేందర్, ఆర్కెల శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్, రాయగిరి యాదగిరి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకుని మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. కుమార్ పాత్రికేయ రంగంలో చేసిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. మెదక్ జిల్లా కూల్చారం పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, CCTNS, ఈ సాక్ష్య నమోదు, రౌడీ షీటర్లు నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ లపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రౌడీ షీటర్లు, అనుమానితులపై నిరంతరం నిఘా కొనసాగించడంతో పాటు బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లు ప్రోత్సహించాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధితులకు త్వరగా న్యాయం అందేలా దర్యాప్తు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్ కిట్ ను ఉత్తమంగా నిర్వహించిన మహిళా కానిస్టేబుల్ శ్రీలేఖను రివార్డుతో సత్కరించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిపల్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎద్దుల శంకర్ శ్రీకాంత్ మిర్జిల్ బహిరంగ సభలో అస్వస్థకు గురై అనంతరం ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా నిలవాలని, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు వనపర్తి జిల్లా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి కలిసి గట్టిపల్పల్లిలోని శంకర్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి తరపున తక్షణ సహాయంగా 5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అవసరమైన ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, శంకర్ అభిమానులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిపల్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎద్దుల శంకర్ శ్రీకాంత్ మిర్జిల్ బహిరంగ సభలో అస్వస్థకు గురై అనంతరం ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా నిలవాలని, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు వనపర్తి జిల్లా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి కలిసి గట్టిపల్పల్లిలోని శంకర్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి తరపున తక్షణ సహాయంగా 5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అవసరమైన ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, శంకర్ అభిమానులు, గ్రామ పెద్దలు. మా తమ్ముడు నిన్న చనిపోయాడు. మరి ఆ విషయము ముఖ్యమంత్రి గారికి తెలియడం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు మరి మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా
ఈరోజు మా కలకుర్తి నియోజకవర్గం గౌరవనీయులైన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరి మంత్రి గారిని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. మరి మా ఇంటికి వచ్చి మరి మా తమ్ముడు చనిపోయిన సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఆయన రెడ్డి కూడా మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదేవిధంగా మరి మా కుటుంబానికి ఎగ్జిక్యూషన్ ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మాకు కావాల్సిన ఏంటంటే మా చెల్లెలు నిరుద్యోగిగా ఉన్నది. మరి మా చెల్లెలకి ఒక మరి ఆమె ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తుంది. జీఎన్ఎం అయిపోయింది. దయచేసి ఆమెకు ముఖ్యమంత్రి గారు మరి చొరవ తీసుకొని మరి ముఖ్యమంత్రి గారు మా చెల్లెలకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ జాబ్ మరి ఇప్పించగలరని మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి చేతులు ఎత్తి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మా కలకుర్తి నియోజక ఎమ్మెల్యే కూడా మరి చొరవ తీసుకొని మా చెల్లెలకు ఒక ఉద్యోగాన్ని ఇప్పించగలడని మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అంత మాత్రమే కాకుండా మరి మాకు ఒక నూతన గృహము ఇల్లు లేదు. మరి మా తమ్ముడు మరి అప్పు చేసి ఇల్లు కట్టడం జరిగింది. కాబట్టి మాకు కట్టిన ఇల్లు మీద మరి గవర్నమెంట్ మరి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి మరి మాకు ఆ ఇల్లు మీద ఒక ఇందిరమ్మ ఇల్లు మీద బిల్లు శాంక్షన్ చేయగలరని మరి ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే కోరుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సార్ కూడా ఏమనంటే మరి ఇల్లు విషయం మరి జాబ్ విషయం నేను మాట్లాడి ఎమ్మెల్యే సార్తో మాట్లాడి మరి నేను చెప్తా అని చెప్పాడు. మరి జాబు ఇల్లు మాకు త్వరగా మాకు వచ్చేలాగున మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ ఊరికి రావడానికి ముఖ్య కారణం తమ్ముడు శంకర్. సో అప్పటి వరకు మన ఏదైతే రీసెంట్లీగా మన మిర్జిల్లో జరిగిన సీఎం ప్రోగ్రామ్ లో తమ్ముడు చాలా యాక్టివ్ గా అంటే ఎంత హ్యాపీనెస్ గా ఉన్నాడంటే మేము మా కళ్ళతో చూసాము. ఆ తమ్ముడు చివరి క్షణాలు అంటే ఇది నాకు చాలా బాధాకరంగా నేను అసలు నా వల్ల కావట్లేదు. చివరి క్షణంలో నాతో ఒక చివరి ఫోటో దిగి అంటే సీఎం సార్ అక్కడ నుంచి మమ్మల్ని పలకరించినప్పుడు పక్కనే తమ్ముడు నా పక్కనే ఉండడము, తమ్ముడు కూడా మాట్లాడము, నాతో పాటు నా బృందం వాళ్ళందరూ కలిసి మేమందరం మాతో చాలా సంతోషంగా పంచుకున్నాడు. చాలా ఇదిగా ఉన్నాడు. తను 20 సంవత్సరాల నుంచి కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్త అని ఈజీగా మనం చాలా గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే తాను బ్రతికుండి సాధించలేనివి చాలా. ఈ రోజు ఒక మినిస్టర్ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఇంతమంది రిపోర్టర్స్ ఇంతకుముందు కూడా వచ్చారో లేదో తెలియదు కానీ ఒక మినిస్టర్ లెవెల్లో కూడా ఇక్కడికి రావడం అనేది చాలా మేము ఆనందపడుతున్నాం. అంటే తమ్ముడు కూడా ఖచ్చితంగా పైనుంచి చూస్తుంటాడు, నేను బ్రతికి సాధించలేంది నేను ఇలా ఏదైనా సాధించాను అని తమ్ముడు అనుకుని ఉంటాడు. అమ్మ ఖచ్చితంగా మీకు సహాయం అయితే అందుతుంది. ఇప్పుడే పొంగులేటి సార్ గారు కూడా రావడం జరిగింది, మినిస్టర్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఆర్థికంగా కొంత సహాయం అయితే చేశారు. ఫర్దర్ గా కూడా చెల్లెకి మంచి లైఫ్ ఉంటుంది, మంచి జాబ్ కూడా కంపల్సరీ అనేసి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఇంకొకటి తమ్ముడు కొంచెం అప్పుల్లో ఉన్నాడు అండ్ చిన్నగా ఇల్లు కట్టడం కూడా జరిగింది. సో దానివల్ల కార్యకర్తల సహాయంతోనే ఆ ఇల్లు అనేది ఇప్పటి వరకు నడిపించాడంట. సో ఇక్కడికి వచ్చా నేనైతే ఈరోజు దగ్గర ఒక 5-6 గంటలు వచ్చి ఊర్లో ఉండడం జరిగింది. చాలా మందితో నేను ఆ తమ్ముడు గురించి మాట్లాడినా కూడా ఎక్కడ చూసినా ఆయన మీద ఒక్క నెగటివిటీ అనేది లేకుండా పాజిటివ్ గా ఎంత మందిని అడిగినా కూడా చాలా చక్కగా చాలా యాక్టివ్ గా పర్సన్. అసలు మొన్న ఇలా జరుగుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక 10 నిమిషాల్లో చెట్టంత మనిషి కుప్ప ఊలిపోవడం అనేది మేము చెప్తుంటే విన్నాం కానీ కళ్ళతో చూసాం. కాబట్టి ఇక జరిగిపోయిన దాన్ని ఎలాగో మనం తిరిగి తేవలేము. కనీసం ఇప్పటికైనా మనం యాక్టివ్ గా ఉండి బాగుండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ముందు ఒక చిన్న పాట. మరి సంస్కృత సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల కన్నా మొన్ననే రీసెంట్ గా ఆయనకు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ప్రకటించడం జరిగింది. ఆ జరిగిన 2 రోజులకి ఇట్లా జరగడం నిజంగా మాకు బాధాకరం. మరి మా అన్న శంకరు ఉయ్యాలో రామ ఉయ్యాల, యాడికెళ్ళిండమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, మా అన్న శంకరు ఉయ్యాలో రామ ఉయ్యాల, యాడికెళ్ళిండమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, మా మధ్య ఉన్నోడు ఉయ్యాలో రామ ఉయ్యాల, యాడికెళ్ళిపాయే ఉయ్యాలో రామ ఉయ్యాల, మా అన్న శంకరు ఉయ్యాలో రామ ఉయ్యాల, యాడికెళ్ళిండమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, పాలమూరు బిడ్డ ఉయ్యాలో రామ ఉయ్యాల, పశుపాలంటోడు ఉయ్యాలో రామ ఉయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల, యాడికెళ్ళిండమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, ఎంత మంచి వాడు ఉయ్యాలో రామ ఉయ్యాలు, ఇంతలోనే ఏమి జరిగిపాయనమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, మా అన్న శంకరన ఉయ్యాలో రామ ఉయ్యాల, ఎక్కడికి వెళ్ళిండమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల. మరి సంస్కృత సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల కన్నా సంతాపం తెలియజేసిండు.
జోహార్ శంకరన్న, జోహార్ 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 శంకరన్న. జోహార్ జోహార్. మీడియాకి నా నమస్కారాలు. ఇంతమంది ఇక్కడ వచ్చి మా అన్న గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మా అన్న ఇది మాకొక ధైర్యం, అసలు మా కుటుంబానికి ఒక ధైర్యం. అలాంటోడు మా మధ్యలో లేకుండా పోయినాడు. ఇప్పుడు మమ్మల్ని ఆర్థికంగా చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. మా అన్న ఉంటే మాకు అంత ధైర్యం ఉంటుండే. ఇప్పుడు మా అమ్మకి నేను చూసుకోవడానికి మాకు ఎవరు లేరు. ఇప్పుడు ఏమంటారా, ఈ కాంగ్రెస్ పార్టీకి నేను దండలు పెడుతున్నా. మాకు ఏదైనా ఒకటి మంచి సహాయం చేయండి. మంచిగా ఏదైనా ఒక దాంట్లో గవర్నమెంట్ దాంట్లో నాకు ఉద్యోగం తెప్పించి మమ్మల్ని చూసుకునేలాగా నాకు సహాయం చేయండి. నేను చేయడం చేసిన మా కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పినారు. మీకు మంచిగా చూసుకుంటామని చెప్పినారు. ఎట్లాంటి ఆర్థిక సహాయం ఉన్నా గానీ నేను మీకు అండగా ఉంటానమ్మా. మిమ్మల్ని మేము చూసుకుంటాను. నిన్ను కూడా దేంట్లో నన్ను ఒక దాంట్లో పెట్టించి నేను పెట్టిస్తాను. నేను నీకు భరోసా ఇస్తున్నాను. నీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని సార్ మాకు చెప్పినాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.